గత వైసీపీ పరిపాలన నందు జరిగిన ఎలక్షన్స్ ఏదైనా దారుణమిది. ప్రజలందరికీ తెలుసు. హాద్రినీవ కాల్వ ద్వారా పరమ సముద్రం వరకు నీరు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి మాత్రం సాధ్యమని ప్రజలకు తెలియజేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన కేవీపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి శ్రీనివాసులు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఇంకా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి బి శ్రీనివాసులు ప్రసంగించారు. మేము కంచిబందార్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసులని నేను ఇప్పుడు సుమారుగా 30-40 సంవత్సరాల నుండి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తుంది. 2019లో నాకు పార్టీ అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. తక్కువనే ఒక 164 ఓట్లతో ఓడిపోయినాను. కానీ మళ్ళీ కూడా అదే అవకాశం నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చేస్తుండే అభివృద్ధి పనులు కార్యక్రమాల గురించి చెప్పుకుంటే చెప్పలేనంత విలువ లేనంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 750 కిలోమీటర్ల నీళ్ళ కోసము జనాలంతా వెయిటింగ్లో ఉన్నారు. ఆ నీళ్ళంతా చెరువులు నిండితే సస్యామలుగా మన బోర్లు కానీ బావులు కానీ అన్నీ అభివృద్ధి అవుతాయి. మనము సంతృప్తిగా పంటలు వినోదంగా చేసుకోవచ్చునని కోరుకుంటున్నాము. మళ్ళీ మనకు ఇండస్ట్రీలు కూడా 4-5 దీంట్లో మనకు ఇండస్ట్రీలు పెడుతున్నారు. మళ్ళీ మన పంచాయతీ దీంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటే కూడా అన్నీ కూడా సాల్వ్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుంది. మనకు ఏమీ ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా రక్షణతో కాపాడుకుంటున్నారు. అది సూపర్ 6 పథకం కూడా అమలైంది. కానీ సూపర్ హిట్ అయింది. దాన్ని కూడా ఇప్పుడు వాహన మిత్ర కూడా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాం. అనంతపురంలో మన నారా లోకేష్ గారు చెప్పిన విధంగా అన్ని విధాలుగా అన్నీ చేస్తూనే గడుపుకుంటున్నారు. మన కంచిబందార్లపల్లి గ్రామము మేడం గారు భువనేశ్వరమ్మ గారు దత్తత తీసుకునే గ్రామం కాబట్టి అత్యంత మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మేడం గారిని ఇది దత్తత తీసుకుంటామని చెప్పినారు. కావున ఇప్పుడు ఏమీ ఇబ్బందులు లేకుండా హెచ్చు తక్కువలు చిన్నగా మన అన్ని పంచాయతీలకు ఏ విధంగా ఇస్తూ ఉన్నారో మన పంచాయతీ కదా అదే విధంగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంచెం దాన్ని ఇది హెల్పింగ్ చేయాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకా ఏమైనా సమస్యలు చిన్న ఉంటే మన టీడీపీ ఆఫీసులో పోయి అర్జీలు ఇస్తేనే దాన్ని వెంటనే సందర్శిస్తూ అన్ని విధాలుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అవకాశం కల్పించిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరమ్మ గారికి, లోకేష్ అన్న గారికి, కంచెల్ల శ్రీకాంత్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఏకపక్షంగా ఈసారి అందరూ గెలిపించి ఇంకా అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు.